ఇట్లా వేసుకొని మనం తడి బట్ట వేసుకోవాలి. క్లీన్గా విండుకున్నది మంచి బట్ట తీసుకొని ఇక తడి బట్ట వేసుకోవాలి. తడి బట్ట తీసుకుంటా వేసేసుకోవాలి. ఆరిపోతుంటాయి. ఇక మొత్తం ఎట్లా వేసినప్పుడు మనం ఎన్ని వేస్తామో అన్నీ ఇట్లా తీసుకుంటే వావ్ పొంగుతున్నాయి. సూపర్. ఎట్లా పొంగుతున్నాయి చూడు. చూపిస్తాను ఇట్లా సూపర్. కొద్దిగా అట్లా ప్రెస్ మమ్మీ ఏం చేస్తున్నావు? నీకు నేనైతే పానీపూరి చాలా మందికి ఇష్టం ఉంటది. పానీపూరి ఎందుకంటే నేను అది అప్పుడప్పుడు పిల్లలకు తినిపించి పిల్లలకు తినిపించి ఆ టేస్ట్ అన్నది నేను చూసిన. ఆ టేస్ట్ ఇట్లా వస్తుంది అని నేను ఆలోచించుకొని నేను ఎన్నోసార్లు పిల్లలకి చేసి పెట్టినా మరి అలా వస్తుండ్రు. మనము ఇప్పుడు చేసి పెట్టాలి కదా, అలా వస్తుండ్రు. మాకు పానీపూరి రెడీగా ఉండాలన్నారు. రెడీగా వచ్చినాక మేము తింటామన్నారు. నేను అర్జెంట్ గా తీసేసుకొని పెట్టేసుకున్నాను. వచ్చినవా? నాకు కూడా ఇష్టం పానీపూరి అంటే. మీకు కూడా ఇష్టమా? మీకు ఇష్టమా? అందరికి ఇష్టం, ఎక్కువ మందికి ఇష్టమే ఉంటది. నేను మంచిగా ఉన్నారని అడుగుతాను. అడుగు. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఎందుకంటే ఇక నా వీడియోలు నచ్చుతున్నాయి మీకు. మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ అందరికి. ఏంటంటే టేస్ట్ మంచిగా హెల్దీ అన్ని చేస్తాం. ఇది హెల్దీగానే చేస్తున్నావు. గోధుమ పిండి తోటి చేస్తుంది. గోధుమ పిండి తోటి చేస్తున్నావు. గోధుమ పిండి రవ్వ, మైదా పిండి అసలు వాడతలేదు. మైదా పిండి వాడతలేదు మమ్మీ. మంచి అన్ని పిండి వంటలు చేసినా కానీ బియ్య పిండితో చేసినా కదా. ఇది కూడా మనం హెల్దీ. అంటే వాళ్ళకి మైదా పిండి ఏం చేయలేదు. చేస్తే చేస్తా కావచ్చు ఏదన్నా. పోనీ ఎప్పుడన్నా ఒకసారి తినాలి కదా. హెల్దీగా పానీపూరి చేసేసుకుందాం. సూపర్. చేసుకొని వాళ్ళు కూడా చేసుకుంటారు. నాకు ఆలోచన వచ్చి మళ్ళీ నేను టేస్ట్ ఎప్పుడెప్పుడు చేసుకుంటా కదా. ఇక నాకు నా ఆలోచన వచ్చి బఠానీలు కొనుకొచ్చిన. బఠానీలా అన్న ప్రాసెస్ అనేది చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే. మంచి మాట చెప్తా కానీ మీరు ఏమనుకోకూడదు. ఎందుకంటే నేను మంచి మాటలు నా నోటి ద్వారా నా నోటి మాటలే చెప్తున్నా నేను. ఎందుకంటే అంతా మనదే, మన విషయాలే అంతే, వేరే ఏం లేదు ఇలా మాట్లాడేది. చెప్తా. నీకు నచ్చుతున్నాయా? మీకు నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి. ఒక అబ్బాయి ఏం చేసిండట, ఒక చాలా ఒంటరి కూర్చున్నాడట. కూర్చుంటే ఈయన ఒంటరి కూర్చుంటుండు. ఓకే మరి నా దగ్గరకు పోయిన ఒకసారి అడుగుతా అని ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి పోయి ఆయనని అడిగిండట. ఆయన అడిగి నీకు నువ్వే ఒంటరిగా ఉంటావు, ఎందుకు నువ్వు ఇట్లా ఉండుకుంటావు అంటే నాకు ఒంటరిగా ఉండడే ఇష్టం అని అన్నాడు. అన్న తర్వాత ఒంటరిగా ఎట్లుంటావు అన్న తర్వాత ఏందంటే నాకు నమ్మిన వాళ్ళు నాకు గుణపాఠం నేర్పించిర్రు. ఇక నాకు కాలం అన్నది సమాధానం చెప్పింది. ఇక నాకు ఒంటరి ఉండడే నాకు మంచి విధానం అని అనుకున్నాడు. నేను ఒంటరిగానే ఉంటా అని నిర్ణయించుకున్నాడు. నువ్వు ఓలతోటి కలవెందుకు, నువ్వు ఫ్రెండ్స్ తోటి కలవెందుకు, నువ్వు చుట్టాలతో కలవు. వాళ్ళందరితో అనుభవం అయింది. ఆయనకు అనుభవం అయ్యి గుణపాఠం వచ్చేసి కాలం సమాధానం చెప్పింది. ఆయనకు మనసు సమాధానం చెప్పింది. ఇది ఇంకా మీరు కూడా ఒంటరిగా ఉండే ఇష్టం ఉంటే ఒంటరిగా ఉండుర్రి. మీరు ఎట్లా ఉండాలనుకుంటే మీ ఇష్టం ప్రకారం ఉండుర్రి. కానీ ఓలకు ఇబ్బంది పెడితే ఇబ్బంది చాలా ఉండకూరి. సూపర్ మాట. నాకు నచ్చిన మాట. ఎందుకంటే మన హృదయం అన్నది ఎక్కడ రిలాక్స్ ఉన్నదో అక్కడ ఉండిపోవాలి. నాకైతే ఎవ్వరి మీద డిపెండ్ కావాలని ఉండదు. నిజం చెప్తున్నా. నేను చాతలైన రోజు 4 బుక్కలు అండుకొని తింటా గానీ ఎవరి మీద డిపెండ్ కావాలని నాకు ఇష్టం ఉండదు. అంటే నా బిడ్డలు పెట్టక కాదు, అట్లా వాళ్ళకి ఎందుకు రిస్క్ చేయాలి. మంచి మాట బాగా నచ్చింది. ఎందుకంటే మనకు చాతనైన మందం రెక్కలతో చేసుకుందాం, తిందాం అంతే. శాతకాన్ని అన్నాడు అలా చేస్తాం, చెయ్యరని కాదు, చేస్తాం. మనకి చిన్నప్పుడు వాళ్ళు చేసిరు కదా, మన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. మనకేం తెలియదు అంతే. నాకు ఒక నమ్మకం నా బిడ్డల మీద. సరే చూపిస్తా, ఇక
చూపెట్టి ఏమేం కావాలో చూపెడతా. చూపెట్టబోయే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి వీడియోలతో మేము ముందు వచ్చిందిస్తుంటా. మీ పిల్లలకు ఎట్లా చేసి పెట్టుకోవాలి, ఏం చేసి పెట్టుకో, ఇప్పటిది కూడా నేను టేస్ట్ చూసి ఈ రకంగా చేసిరని కంపల్సరీ చూపిస్తున్నా. ఆ కాలం చేసిర్రా ఇవ్వని అనుకుంటారు, కానీ టేస్ట్ చూసినాక ఎందుకు చెయ్యం అన్ని అవి అన్ని నేను తింటుకుంటేనే ఏరుతా అన్ని ఏమేమి వేసిర్రు, ఏం టేస్ట్ వస్తుంది. సూపర్ చూసేద్దాం, ప్రాసెస్ పెట్టేద్దాం. ఒక ఏంటంటే ఒక లైక్ అయితే ఇయ్యండి దెబ్బ దెబ్బ ఏమేం కావాలి ఇప్పుడే. ఎందుకంటే పిల్లలకు పెద్దలకు చాలా ఇష్టం ఉంటది, మనం ఇంట్లో చేసుకోలేక బయట ఈ ప్రాసెస్ తెలియక వెళ్ళిపోతారు. ఈ ప్రాసెస్ అందుకే అర్జెంట్గా చూపించాలి. ఎక్కడ చూడండి పానీపూరి బండి దగ్గర కనిపిస్తున్నారు మనుషులు. ఏంటంటే ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళిపోతున్నారు సాయంత్రం కానీ. వెళ్ళిపోవద్దు, చేసుకుందాం. ఇప్పుడు ఆలుగడ్డలు ఒక 3 మనము ఇష్టం, ఇక దీన్ని ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోవచ్చు. ఇక నేనైతే 3 తీసుకున్నా. ఇంకా బఠానీలు ఇగో తెల్లవి దొరుకుతాయి, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి బఠానీలు, వైట్ బఠానీలు. ఇది బొంబాయి రవ్వ, బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ. గోధుమ పిండి చూడండి, ఇక బ్లాక్ సాల్టు, నిమ్మకాయ, అల్లం, ఇది చాట్ మసాలా దొరుకుతుంది షాప్లల్లో, చింతపండు, ఒక 4 పచ్చిమిర్చి, ఆనియన్, ఇక మిరియాల పొడి, ఇక ఉప్పు, పుదీనా, జీలకర్ర పొడి, కారం, ఇగో కొత్తిమీర, ధనియాల పొడి. ఇంతే. ఈ ప్రాసెస్లో మనం చేసుకుందాం. ఇది ఏంటంటే కర్రీకి చేసుకుంటాం, దీంట్లో రసం పుదీనా రసం అది చేసుకుంటాం. పుదీనా రసం ఉండి 2 కర్రీస్కు అన్ని ఇవి అవసరం ఉంటాయి. ఇక ఏవేవి అవసరం ఉంటాయి అవి వేసుకునేది నేను చూపిస్తా, పక్క చూపిస్తా. కొలతలు కూడా పక్క చెప్తా, మీరు చేసుకొని టేస్ట్ అబ్బా ఇంత మంచిగా ఉంటా పానీపూరి అనేటట్టు నేను చూపిస్తా. చాలాసార్లు చేసుకున్నాం, మీరు కమ్మగా చేసుకుంటారు. నేను కంపల్సరీ చూపించాలి, అర్జెంట్ పెట్టేసుకున్నా. సరే, ఈ కప్పు రవ్వ చూడండి, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ. ఇది ఏంటిదో అనుకోకుండ్రి, రవ్వ. మీకు మంచిగా 1కి 2 సార్లు చెప్తున్నా అంటే కొందరికి ఆ టైంలో వినకపోతే మళ్ళీ తర్వాత తింటారు అని చెప్తా నేను, మీరేమనుకోకుండ్రి. గోధుమ పిండి 3 టీ స్పూన్లు వేస్తున్నా చూడండి, అంతే 3 టీ స్పూన్లు గోధుమ పిండి. ఇంకా మీరు పక్క కొలతలు చూసుకుంటే బాగుంటుంది. తినే సోడా కొంచెం చిటికెడంతా. తినే సోడా అంటే మనకు ఏంటంటే వంట సోడా వంటలలో వేసుకుంటాం, అది 1/2 టీ స్పూను. ఉప్పు 1/2 టీ స్పూన్. ఇంకా బొడబొడగా వేస్తున్నా చూడండి, కనిపిస్తుందా? ఇట్లా కలిపేసుకుందాం మనం. ఇదంతా మిక్స్, ఉప్పు అంతా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. పిండి మనం గోధుమ పిండి రవ్వ అంతా కలిపేసుకొని మనం ఇప్పుడు తడుపుకుందాము. ఎట్లా తడుపుకుంటున్నా చూడండి, మనం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. ఏంటంటే అబ్జర్వ్ చేసుకుంటుంది, కొంచెం వాటరు కొద్దిగా మనము చపాతి పిండి కంటే కొంచెం లూజు కలుపుకుంటే మనం ఇది రవ్వ అన్నది గుంజుకుంటుంది అన్నట్టు. ఇట్లా లూజు కలుపుకోవాలి. ఇప్పుడు లూజ్ వచ్చింది చూడు, మనం చపాతి పిండి ఇట్లా విసుకోము, ఇక మనం గట్టిగా విసుకుంటాం కదా, ఇది ఇట్లా ఇట్లా లూజ్గా ఏ రకంగా వచ్చింది చూడు పిండి. మీరు పక్కా చూసుకోండి. ఇట్లా ఇట్లా లూజ్ ఉండాలి. కనబడుతుందా మీకు? లూజ్గా ఎట్లా కనబడుతుంది చూడు, ఇట్లా ఈ రకంగా. ఇది గట్టిగా అవుతుంది. ఎంతసేపు నానాలి? ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టుకోరు, 10-15 నిమిషాలు నానబెట్టుకోరు. సరేనా? మూత పెట్టేసుకుంటే ఇక మూత కాదు, ఇక తడి బట్ట వేసుకోవాలి. తడి బట్ట ఇది ఆరిపోనియద్దు పిండిని. ఇట్లా పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. 10 నిమిషాలు ఖచ్చితంగా ఉంచోరు. ఇక చూపిస్తాను నేను. ఆరిపోకుంటే నేను ఇది మంచి బట్ట క్లాత్ మంచిది మనం ఇట్లా పెసి వేయాలి. ఇక ఇప్పుడు మంచిగా విసుకాలి, ఎంత గట్టిగా విస్తే అంత మంచిగా.
ఇట్లా పొంగుతాయి అన్నట్టు. ఇట్లా మంచిగా విసికినాం అనుకో పొంగుతాయి. ప్రెస్ చేసుడు మంచిగా ప్రెస్ చేయాలి. మనం ఎంత వేస్తామో అంత ముద్ద తీసుకుందాము. ఇట్లా ఇట్లా అనేసి ఈ బట్ట తడిది మాత్రం ఈ పిండి ఆరనియదు, ఇట్లా పెట్టేసేయాలి. తడి బట్ట ఇది. మనం ఏదన్నా కట్టేది ఏదన్నా ఒకటి ఉంటే ఇట్లా చేసేసుకోవాలి. నూనె ఆయిల్ రాస్తున్నా కొద్దిగా, ఏంటంటే ఆయిల్ రాస్తే మనకు పిండి వరిపిండి మనము ఈ పిండి అన్నది గోధుమ పిండి వేసుకోవచ్చు, కానీ ఇది నూనె పెట్టుకుంటే బాగుంటుంది. పానీపూరికి నూనె పెట్టుకుంటేనే బాగుంటుంది. పొడవులో వేస్తావా? అన్ని సైడ్లు కరెక్ట్ అనుకోవాలి. ఎందుకంటే లావు ఉండద్దు, బాగా సన్నగా ఉండద్దు. మనం ఏ షేప్ అంటే ఆ షేపు, ఇది రౌండ్ షేపే తీసుకుంటాం, కానీ ఎందుకంటే ఇట్లా మొత్తం ఇట్లా చేసేసుకోవాలి. కొంచెము లావుగానే ఉండాలి. చపాతీ మాడాలనుకో. అన్ని సైడ్లు మంచిగా అనుకోవాలి. రౌండ్గా ఎట్లా వచ్చింది చూడు. ఇట్లా మనం ఏదన్నా ఒక చిన్న గిన్నె తీసుకొని ఇట్లా అనేసేయాలి, ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రతి బిల్ల ఇట్లా తీసుకోవాలి. కనబడుతుందా మీకు? ఇట్లా తీసుకుంటా జర గట్టిగా ప్రెస్ చేయండి చేసేటప్పుడు. ఇంత సన్నం ఇట్లా. ఓకే, మనకి ఎన్ని వేసుకోవాలంటే అన్నీ. ఇక మనము ఎంత పెద్దగా వేసుకోవాలంటే పెద్ద పీట తీసుకోవాలి. మీకు ప్రాసెస్ చూపించాలని నేను చేస్తున్నా ఇప్పుడు. ఇట్లనే అన్నీ వేసుకోవాలి. ఇట్లనే అన్నీ వేసుకోవాలి. మనకి ఎన్ని ఇష్టం ఉంటాయి. ఏమో ఇది చూపెట్టు. ఇది తర్వాత మళ్ళీ మనము ఈ పూరీలు చేసుకోవచ్చు, చిన్న చిన్న పూరీలు దగ్గర కనేసి వేసుకొని మనం తడి బట్ట వేసుకోవాలి. క్లీన్గా విండుకున్నది మంచి బట్ట తీసుకొని ఇక తడి బట్ట వేసుకోవాలి. తడి బట్ట తీసుకుంటా వేసేసుకోవాలి. ఆరిపోతుంటాయి. ఇక మొత్తం ఎట్లా వేసినా కూడా మనం ఎన్ని వేస్తామో అన్నీ ఇట్లా తీసుకుంటే వావ్ పొంగుతున్నాయి. సూపర్. ఎట్లా పొంగుతున్నాయి చూడు. చూపిస్తాను ఇట్లా. సూపర్. కొద్దిగా అట్లా ప్రెస్. సూపర్. వావ్. సేమ్ మన పానీపూరి బండిలు ఎట్లుంటాయి అట్లనే వస్తాయి. ఈ ప్రాసెస్లో వేసుకోండి. సన్న మంట పెట్టుకోండి. ఇప్పుడు సన్న మంట పెట్టుకున్నా. ఇది కొంచెం వంగకపోయినా ఒకటి వంగింది, కొన్ని అయినా వంగింది. దాని ప్రాసెస్ అది చేసింది. ఇట్లా ఇట్లా గోల్డ్ కలర్ అయినాక తీసేసుకోవాలి. కనబడుతున్నాయా? అన్నీ ఇట్లా తీసుకుంటే ఇట్లా పెట్టేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇంకా అదే మంట ఎక్కువ ఇట్లా 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 నాని
ఇట్లా పొంగినే తీసేయాలి. ఇట్లా అవుతున్నాయండి. వచ్చినాయి చూడు, సూపర్. టిష్యూ పేపర్లో వేసుకొని ఇట్లా వేసుకోండి. కొన్ని వంగని ఉంటే కూడా కర్రీలో కలుపుకుంటారు వీటిని, ఎందుకంటే పొంగని. ప్రతిదీ చూయించు, ఇంకొకసారి చూయించు, ఇంకో 2 వేస్తాం, చూయించు. వాళ్ళకి వచ్చినాయా రాలేవా డౌట్స్ ఉంటాయి. మనం ఎంత 2, 3 వస్తాయి చూడు, ఎవరికైనా వస్తాయి, అవి ఏం కాదు. అన్ని వంగి ఇంత బాగా వచ్చినాయి కూడా. సూపర్. ఇట్లా కొంచెం గోల్డ్ కలరు రావాలి. సన్న మంట పెట్టుకోవాలి కొద్దిసేపు. ఇది బోట పడదట, ఇది ఇట్లనే ఉంటుంది అట్లా. సరే, లాస్ట్ బోట పడ్డది కదా, అన్నీ ఇట్లా చేసుకోవాలి. ఎరుగుడు బాగా వచ్చినాయా? బాగా వచ్చినాయరా తేజ? మీకు కూడా బాగా వచ్చినాయా అని అడుగుతున్నా. ఈ పానీపూరి ఇట్లా సూపర్. అన్నిట్లనే గొలుచుకుందాం. ఇక టిష్యూ పేపర్ వేసుకోరు ఒకటి, మంచిగా 4 గంటలు ఉడకబెట్టుకుందాం. ఇట్లా కట్ చేసి ఉడకబెట్టుకుంటే, ఇట్లా ఎందుకు కట్ చేస్తున్నాం, మంచిగా ఉడుకుతాయి. ఓపెన్ చేసుకుంటే వాటర్ పోసుకుందాం. స్టవ్ ముట్టించుకుంటా. రెండు విజిల్ వచ్చినాక చూసుకుందాం ఎట్లుంటాయండి. సిగ్నల్ ఇగో 3 దాకా వచ్చినాయి సిగ్నల్. 3 సిగ్నల్లు అయిన తర్వాత మనము ఇప్పుడు బంద్ చేసుకున్నా, అది గాడిపోయినాక నేను చూపిస్తా. ఇప్పుడు ఇట్లా అవుతుంది, చూపిద్దాం. 4 గంటలు ఉడికినాయా ఉడకలేవా చూడలే కదా, చూపిద్దాం. కాలుతున్నాయి, ఇట్లా ఉడికినాయి, కనబడుతున్నాయా? ఉడికినాయి. నేను నీళ్ళు అంపేసుకుంటున్నాను. అందుకని తీసేసుకున్నాం. చల్లగా గనిపొట్టు తీసేసుకుందాం. మెత్తగా ఉడుకుతుంది, కాలుతున్నాయి, ముట్ట వస్తలేదు, కాలుతున్నాయి కాబట్టి కొంచెం చల్లగా వెనక తీసుకుందాం పొట్టు. ఇప్పుడైతే నేను ఇప్పుడు చేసేది చూడండి మీరు. బఠానీలు, తెల్ల బఠానీలు 1 కప్పు, చిన్న కప్పు నానబెట్టుకున్నా, నిన్న అయినాయి. మీరు ఎంత కావాలనుకుంటే మీ కర్రీ ఇష్టం, ఇక మీరు ఎంత తినేదాన్ని మీకు మీరు చేసుకోండి. కొద్దిగా వేసుకోవాలంటే కొద్దిగా వేసుకోండి. 4 గంటలు నానబెట్టుకోండి. 4 గంటలు 4 గంటలు నానబెట్టుకోండి. ఇంకా 5 గంటలైనా ఫరక్ పడేది ఏం లేదు. ఇలా వాటర్ పోసేస్తుంది ఉడికేటండి. ఒక 3 విజిల్లు అయిన తర్వాత చూద్దాం ఎట్లా ఉడికినాయి అన్నది. 3 విజిల్లు పెడుతున్నా, స్టవ్ ముట్టించుకుందాము. ఏంటంటే పక్క చూడుది ప్రాసెస్, ఏంటంటే ఈ ప్రాసెస్సే ఉంటుంది. ఇది కొంచెం ప్రాసెస్ అంటే ఇది ఏ టైంలో చేసినా ఆ టైంలో చేయాలి. కానీ ఇది చేసినామంటే మనం బయటకు పోయేది అవసరం ఉంది. తినుడే తినుడు, సూపర్ తినుడు. పిల్లలు ఇంకా చేస్తారు, దుంకుతారు, ఎగురుతారు. మా మనమరాళ్ళకి చెప్తే ఇప్పుడే దుంకుతున్నారు పానీపూరి అమ్మమ్మ అని. అట్లా ఇది చల్లగా గంటి పొట్టు తీసేసుకుందాం. కాలుతున్నాయి, బంద్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి
కాలుతుంది ఇట్లా ఉడకగా అయిపోయింది కాలుతుంది కనబడుతున్నాయి ఉడకాలి ఎట్లా ఉడకాలి ఓకే చింతపండు వేస్తున్నా ఇప్పుడు మనకు ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసిన మళ్ళీ ఒకసారి వేసుకోవాలి కొద్దిగా రెండుసార్లు మనం ఇట్లా వేసి ఇలా పోసేయాలి తర్వాతనే చెప్తా నేను పక్కన పెట్టేసుకుంటున్నా ఇట్లా వేసుకున్నా చూడండి ఇప్పుడైతే కొత్తిమీర మంచిగా నీట్గా గడుక్కొని నేనైతే నీట్గా గడుక్కున్నా 4-5 సార్లు గడుక్కొని మంచిగా చూసి పెట్టాలి మనకి ఏంటంటే కొత్తిమీర ఏముంటుందో తెలియదు ఈ వర్షాకాలం పుదీనా ఒక గుప్పెడంత ఒక పిడికెడంత పుదీనా మన రసం ఏంటంటే ఇది చేసుకునేదాన్ని మీకు దీనికి మీరు వేసుకోండి ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ 4 పచ్చిమిర్చి అల్లం ఇగో ఇంత చెక్క ఉప్పు వేస్తున్నా 1 టీ స్పూన్ వేస్తున్నా ఇక 1/2 టీ స్పూన్ బ్లాక్ది సాల్ట్ దొరుకుతుంది ఇది మనకు షాప్లో దొరుకుతుంది కిరాణా షాప్లలో నిమ్మ చెక్క వండుకుందాం ఒకటి చెక్క చూడండి నిమ్మ చెక్క ఒక్క వక్కనే వెండేసుకుందాం ఇలా ప్రాసెస్ పక్క చూడండి పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది చేసుకోవాలనుకుంటారు ఇది గ్రైండ్ చేసుకుంటే మూత పెట్టేసుకుంటారు ఇట్లా పట్టుకున్నా కొంచెం వాటర్ పోసుకుందాం పట్టుకుందానికి ఇగో బరకగా వస్తుంది కదా మనకు స్మూత్ వచ్చింది అందుకు బరకగా వస్తుంది అనుకో మళ్ళీ ఒకసారి వాటర్ పోసి పట్టేసుకోవాలి స్మూత్ అవుతుంది ఇక ఇంకోసారి పట్టేసుకొచ్చుకుంటాం ఇప్పుడు ఎట్లా అయిందో చూద్దాం ఇట్లా స్మూత్ వచ్చిస్తేనే మనకు బరకగా ఉంటే అక్కడ మనకు తాగుతుంటే మంచిగా రాదన్నట్టు ఎంత స్మూత్ వచ్చింది చూడండి ఇట్లానే ఇలా పోసేసుకుంటాం ఇవో 2 గ్లాసులు పోస్తున్నాయి ఇప్పుడు ఇది ఇలా పోసుకోవాలి చింతపండుది ఇప్పుడు వేసుకునేది చూడండి మిరియాల పొడి టీ స్పూన్ల సగం మిరియాల పొడి కారం ఇది 1 టీ స్పూన్ల సగం ఉప్పు ఇంతకుముందు వేసిన నేను టీ స్పూన్ సగం ఇప్పుడు 1 టీ స్పూన్ల సగం వేస్తున్నా మనకు పడితే చూసుకొని వేసుకోవచ్చు ఇది జీలకర్ర పౌడర్ 1 టీ స్పూన్ల సగం జీలకర్ర పౌడర్ ఇగో చాట్ మసాలా 1 టీ స్పూన్ల సగం అన్నీ సగం సగం వేస్తున్నా కలుపుకుందాం ఇక కానీ ఇక ఇది టేస్టు మనకు ఇక కారం అన్నది నాకు కరెక్ట్ సరిపోతుంది ఎందుకంటే పిల్లలు తాగినా కానీ మనకైనా కానీ మనం పచ్చిమిర్చి వేసినాం కదా సరిపోతుంది ఉప్పు తక్కువ ఉంటే మాత్రం వేసుకోవాలి ఈ రకంగా చేసుకోవాలి రకంగా చేసుకుంటే బాగుంటుంది పానీ ఎంత బాగుంటుందో ఇక టేస్ట్ అయితే ఓ లెవెల్లో ఉంటుంది నేను వేసే ఐటమ్స్ మనము బయట మనం తింటే మంచి మంచి హోటళ్ళల్లో ఈ పానీపూరి తింటే ఎట్లుంటుంది అన్నది ఈ ప్రాసెస్లో ఉంటుంది ఇక నేను పక్క చూసి పక్క చేసిన మీరు ఇట్లా చేసుకుంటే అక్కడ వచ్చిందని నాకు సమాధానం ఇస్తారు ఇప్పుడు కర్రీ చేసుకున్నా దీన్ని ఎట్లా చేసుకోవాలన్నది ఇట్లా ఒత్తేసుకోండి ఇట్లాంటిది ఉంటే చేసేసుకోండి లేకుంటే చేతితో చేసుకోండి ఈ చేతితో చేసుకునేది ఇది రాదు ఎంతైనా నేను దీంతో చేస్తాను కానీ కుదరదు చేతితోటి ఇట్లా నల్లగొట్టేసుకోవాలి ఇట్లా ఒత్తేసుకోవాలి ఇట్లా వేస్తా ఇట్లా
సన్నగా చేసేసుకోవాలి. మనం ఎట్లా వేసుకోవాలి ఇదని మనకు డౌట్ వస్తుంది ఇక, అందుకని ఇట్లా మెత్తగా అయింది చూడండి. ఇప్పుడు బఠానీ ఉడకబెట్టుకున్నాం కదా మనం, బఠానీ ఉడకబెట్టుకున్నాం. ఈ బఠానీ ఇక మనకు అక్కడనే దొరుకుతుంది, ఇక్కడ దొరకదని అనుకుంటారు. వేసేసుకుందాం, ఈయన వేసేసుకుందాం. మనం తినాలనుకుంటే మంచిగా తినచ్చు, ఆలుగడ్డతోటి బాగుంటుంది. కొన్ని తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకుంటాం, మీ ఆప్షన్ ఇది. ఆలుగడ్డ అయినా మీ ఆప్షను, ఇదైనా మీ ఆప్షన్. వేసుకునే ప్రాసెస్ నేను కొంచెం ఎక్కువనే ఉడకబెట్టుకున్నా. కొత్తిమీర వేస్తున్నా. ఆనియన్, ఆనియన్ ఉంటే ఇక టేస్ట్ లెవెల్ మనం చేసుకోవాలి, తినాలి అంతే. పానీపూరి బండి దగ్గరికి వెళ్తామంటే ఇక మనకు ఏంటంటే ఇంటనే తయారవుతుంది, ఎందుకు వెళ్ళాలి, చేసుకోవాలి కదా. అంతే, కమ్మగా వాసన వస్తుంది. ఒక టీ స్పూన్ అంత కారం వేసుకుందాం. ఇది బాగా స్పైసీగా లేదు, కారం సప్ప ఉంటుంది. ధనియాల పొడి టీ స్పూన్, జీలకర్ర పొడి ఇగో సగం టీ స్పూన్ జీలకర్ర, చాట్ మసాలా టీ స్పూన్ల సగం, మిరియాల పొడి టీ స్పూన్ల సగం, ఉప్పు మనకు టేస్ట్కి తగ్గట్టుగాని 1 టీ స్పూన్ వేస్తున్నాను, నాకు సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్నా కదా, ఒక్కసారి కలిపేసుకుందాం ఇంకా స్పూన్ గట్టి. చేతితో అయితేనే మంచిగా, చేతితో అయితేనే కలుస్తుంది. ఇక నేను ఎన్నోసార్లు ఇట్లా కలపాలని చూస్తున్నా కానీ కుదరతలేదు. చేతితోటే కలుపుదాం ఇక మంచిగా కలుపుతాం. పానీపూరి బండి దగ్గరకు పోయినట్టు అనిపిస్తుంది నాకు, అంత కమ్మ వాసన వస్తుంది. మనమరాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇక వస్తుండ్రు, అలా వస్తుండ్రు. నేను వచ్చే వరకే పానీపూరి రెడీ. పానీపూరి మమ్మీ ఇంట్లో వేసేసింది, ఇక మనం బయటకు పోవాల్సిన అవసరం లేదు. ఇట్లా క్రిస్పీగా అయ్యో పరపర వినిపిస్తుందా? అయ్యో ఇదిగోండి ఎంత పరపర వేసిందో, ఇట్లా అయిపోయింది. అసలు ఇది ఇట్లా ఇల్లే కూడా వేసుకోవచ్చు, ఇట్లా వేసుకొని కర్రీలా. నేను ఒకటి తిని చూపిస్తాను మీకు, చూడండి. ఇట్లా మనం హోల్ చేసేసుకొని ఇలా కర్రీ పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని, మనకి ఇట్లా పానీపూరి అంటే ఇట్లా ఇస్తారు కదా, ఆనియన్ పెట్టుకొని ఇట్లా ముంచుకొని ఎట్లా చెప్పు, పురా కమ్మ పర్ఫెక్ట్. ఎంత కమ్మ ఉందో ఈ కర్రీ అయితే, పర్ఫెక్ట్. పానీపూరి అంటే పానీపూరి బండి దగ్గర కూడా ఇంత టేస్ట్ దొరకదు మరి, ఇంత కమ్మ ఉందో. నేనైతే ఎంజాయ్ చేసేస్తాయిగా ఈ కర్రీ పెట్టుకొని ఇలా చూసి చేసేసుకోండి. పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు చేసుకున్నారంటే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ అయితే ఇచ్చుకోండి.